నమస్కారం అండి, దిస్ ఇస్ #you. పొద్దున్నే వీడియో చేశాను, కానీ మళ్ళీ ఇంకో వీడియో ఈ రోజే చేయాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఈ అన్వేష్ ప్రపంచ యాత్రికుడిగా పేరు పొందిన నా అన్వేష్ ఈ పిచ్చి వెధవ ఇంకా ఎక్కడ కూడా మాటలు కంట్రోల్ చేయట్లేదు. గరికిపాటి వారి పైన చేసిన వ్యాఖ్యల్లో చాలా మంది ఖండించారు. ఇలా మాట్లాడతావా మా గరికిపాటి వారి గురించి అని చెప్పి. ఈ రోజు వాడు ఇప్పుడే ఒక గంట క్రితం ఒక వీడియో పెట్టాడు. దాంట్లో గరికిపాటి వారిని, చాగంటి వారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, వయసు మీద పడింది, మీ చావు ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, మీకు మంత్రం ఉచ్చారణ కూడా రావట్లేదు, నాభి నుంచి మంత్రాలు రావట్లేదు, ముక్కు నుంచి మంత్రాలు చదువుతున్నారు, మీకు ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది అన్నట్టు వీడియో రిలీజ్ చేశాడు. ఇదంతా కాకుండా గరికిపాటి వారిని, చాగంటి వారిని బుద్ధుందా మీకు అన్న మాటలు కూడా వీడు మాట్లాడాడు. వీడు ఇంకా అదంతా కాకుండా వీడు అన్వేష్ గాడు, వీడు బ్రహ్మదేవుడు అంట. అండ్ మనం చూసుకుంటే గరికిపాటి వారు మహావిష్ణువు అంట, శివుడు చాగంటి వారంట. సో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాల్సింది మనం ఈ రోజు ఒకళ్ళ మీద ఒక యుద్ధం చేసుకోవటం ఏంటి? మనందరం పుట్టింది ప్రపంచం కోసమే, ఇప్పుడు కాదు 1000 ఏళ్ల తర్వాత మనం పైలోకంలో కలిసినప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం ఇవన్నీ. నేను బ్రహ్మదేవుడినని నాకు కాలక్రమేణా తెలుసుకుంటూ వచ్చింది. ఈ వీడియోలో ఆడెలా చెప్పుకుంటూ వచ్చాడంటే, నాకు పెళ్ళయింది, పెళ్ళి అవ్వాలనుకున్నాను, నేను అమెరికాలో మరుగుదొడ్లు కడిగేవాడిని, మరుగుదొడ్లు కడుగుతా నాకు 50,000 సంపాదన వచ్చేది, ఆ మరుగుదొడ్లతోనే నేను సంపాదించిన డబ్బుల్లో 40 లక్షలతో ఇల్లు కట్టుకున్నాను. ఈడి కంపు, కుళ్ళు, చెత్త అంతా కూడా మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరికి కావాలరా నువ్వు ఎక్కడ మరుగుదొడ్లు కడిగితే? నీ మైండ్ సెట్ కూడా అక్కడే డ్రైన్ అవుట్ అయిపోయి, ఫ్లష్ అవుట్ అయిపోయింది. తెలియదారా నీకు అది? ఇలాంటి వెధవ ఈరోజు కూర్చుని హిందూ ధర్మాన్ని నేను కాపాడుతున్నాను, మళ్ళీ ఇండియా ఈజ్ అ వెరీ అన్సేఫ్ ప్లేస్, స్త్రీల గురించి మాట్లాడడం మానేయాలి. అండ్ ఇదంతా కాకుండా గరికిపాటి వారు, చాగంటి వారు వెళ్ళి ఈరోజు ప్రపంచానికి సారీ చెప్పాలంట. ఇది వాడు చేసిన విశ్లేషణ ఈరోజు వీడియోలో. 35 నిమిషాలు ఒక పనికి మాలిన వెధవ చేసిన దాడిది. ఈ రోజు దాకా గరికిపాటి వారు కానీ, చాగంటి వారు కానీ అసలు ఈ భ్రష్టుడు ఉన్నాడా భూమి మీద, లేడా అన్న విషయం కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి అసలు అవసరం కూడా లేదు. వాళ్ళ జీవితాశయం ఏంటి? ప్రజల్ని సన్మార్గంలో పెట్టడానికి. ఈ సన్మార్గంలో పెట్టడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం మానవాళ్ళలో ఎవరు చేయట్లేదు కాబట్టే వాళ్ళని పూజనీయులుగా చూస్తున్నాం. అలాంటి గరికిపాటి వారు, చాగంటి వారి పేరు తీసుకుంటే ఇప్పుడు పోయిన సబ్స్క్రైబర్స్ అందరూ మళ్ళీ తిరిగి వస్తారేమో, వ్యూస్ పెరుగుతాయేమో. ఈ వ్యూస్ యుద్ధంలో వీడు మత విద్వేషత్వాన్ని లేపి ఇండియాని వాడుకుంటూ ఎక్కడ పైకి వెళ్ళాలని మళ్ళీ ఆలోచిస్తున్నాడు ఈ పిచ్చి కుక్క. ఇది వాస్తవం. ఈరోజు మళ్ళీ సీతాదేవి గురించి తీసుకొచ్చాడు, ద్రౌపది గురించి తీసుకొచ్చాడు. అండ్ ఇదంతా కాకుండా కృష్ణులు వారు లేకపోతే ద్రౌపది పరిస్థితి ఏంటో ఆలోచించి దాని రకంగా మనం చెప్పాలని కూడా వీడు మాట్లాడాడు. అరే బెదవా, కృష్ణుడు ఉన్నారు కాబట్టి దైవత్వం గురించి ఆ రోజు ఎంఫసైజ్ అయింది. ద్రౌపది మహాపతివ్రతని మెతకళ్ళు అంటారు. మైండ్ ఉందారా నీకు? కృష్ణుడు లేకపోతే ఏంటన్న పర్స్పెక్టివ్లో ఆలోచించడం ఏంటరా? బుద్ధి ఉందా నీకు మాట్లాడే ముందు ఈ మాటలన్నీ? ఏది పడితే అది అనొచ్చా? ఇదంతా కాకుండా సీతాదేవి గారి గురించి రేప్ జరిగింది. ఐమ్ సారీ టు సే, ఇలాంటి మాటలు మాట్లాడడం కొన్ని పిచ్చి కుక్కల వల్ల చాలా కష్టంగా ఉంది. కానీ ప్రతి ఒక్కళ్ళు సీతాదేవిని పూజిస్తారు. సీతాదేవి గురించి ఆడన్న మాటలు మనందరికీ తెలిసిందే. వాడు అలా అనలేదంట, నోరు జారిందంట, తర్వాత సారీ అంట, ఇప్పుడు రేప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మళ్ళీ. ఇదంతా కాకుండా ఈ పిచ్చి కుక్క ఈరోజు కాషాయాన్ని, హిందూ ధర్మాన్ని బత్తాయిలతో పోలుస్తున్నాడు. పిచ్చి కుక్క బత్తాయిలు కొట్టుకుని ఏం చేస్తారా మీరు అంటున్నాడు చివరికి. ఈ రోజు ఇదంతా కాకుండా శ్రీరాముల వారి గురించి ఎందుకు మాట్లాడలేదు, ఉట్టి సీతాదేవి గారి గురించి మాట్లాడతారు ఎందుకు? దమ్ముంటే శ్రీరాముల వారి గురించి మాట్లాడాలని చెప్పబోతున్నాడు వీడు. నేను చెప్తానే ఉన్నానా, వీడు ఆగడు, వీడు సీతాదేవితో ఆగడు, వీడు రాముల వారి దాకా వెళ్ళిపోతాడు. వీడు ఇంకా చాలా పేర్లు తీసుకొస్తాడు. మన విశ్వాసం పైన కొట్టడానికి రెడీగా ఉన్నాడు. నేను హిందువుని కాదా అని చెప్పి నిన్నెవడు అడగల, నువ్వు హిందువా కాదా అని చెప్పి. కానీ హిందూ అయిన ప్రతి ఒక్కళ్ళు ఇంత నీచంగా అయితే మాట్లాడరు. స్త్రీకి తనకు వేసుకునే బట్టల స్వేచ్ఛ ఉంది, దేర్ ఇట్స్ ద మ్యాటర్. అక్కడతో ఆపేస్తే చాలా బాగుండేది. కాకుండా వెళ్ళిపోయి దాన్ని తోడి లాగి నీచమైన సంస్కృతికి ఈరోజు మహిళ అని ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుని లిటరలీ ఆబ్జెక్టిఫై చేస్తారు మహిళని. ఒక టర్మ్ తీసుకుని మహిళని ఈరోజు 2 గుడ్డ బుక్కలు వేసుకోవాలని ఒకళ్ళు, నిండుగా బట్టలు వేసుకోవాలని ఒకళ్ళు, అసలు దేనికి పనికిరాని ఒకళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో మహిళల పైన చిల్లర పైసలు ఏరుకునే విధవల్ల తయారయ్యారు. ఇది ఫ్యాక్ట్. ఇదా మనం ఇచ్చే రెస్పెక్ట్ ఉమెన్కి? ఉమెన్ని తిట్టినా, సీతాదేవిని తిట్టినా, ద్రౌపదిని తిట్టినా, ఇండియాని తిట్టినా, గరికిపాటి వారిని తిట్టినా, చాగంటిని తిట్టినా, వీడి వెనకమాల 21 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఇంకా ఉన్నారు చూడండి. అది మన గొప్పతనం. ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, ఇలా ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు. ఇలా ఎంకరేజ్ చేసుకుంటే వెళ్ళి ఎప్పటికీ మనం కళ్ళు తెరుస్తామో మనకు అర్థం కాదు. నేను చెప్తానే ఉన్నాను, వీడు సీతాదేవితో ఆగడు, వీడు శ్రీరాముల వారి దాకా వెళ్ళిపోతాడని. ఈరోజు వెళ్ళాడు, ఈరోజు అదే మాటలు మాట్లాడాడు.
ఈడు తనకు తను బ్రహ్మదేవుడు, నువ్వేంటి విష్ణుమూర్తివి, అవతలేంటి శివుడు, మీ తలరాతలు రాసేది నేను రాస్తాను, మీరందరూ బాధపడేది ఏంటని గరికిపాటి వారి గురించి, చాగంటి వారి గురించి కూడా పెట్టలేడిపోయాడు వీడియోలు, పిచ్చిగా పెట్టలేడిపోయాడు. వీడితో పాటు మనం చూసుకుంటే వాడు చెప్పాడు, వాడితో పాటు దేవతలు కూడా ట్రావెల్ చేసేవాళ్ళు అంటే నేను రాసుకున్నానండి ఈ దరిద్రుడి గురించి, తప్పదు ఇంకా నాకు. న్యాయదేవత, ధర్మదేవత, కర్మదేవత, తర్వాత లక్ష్మీదేవి కూడా వచ్చారంటే వీడితో పాటు ట్రావెల్ చేసుకుంటూ వచ్చారంటే ఇన్ని రోజులు. అండ్ ఎద్దవా, నీకే గనక జీవితంలో భాగ్యరేఖ అని ఒకటి ఏడ్చుంటే నీకు పెళ్ళై ఉండేది రేపాటికి. నువ్వు ఎన్ని మరుగుదొడ్లు గడిగినా, ఎంత దేశాలు తిరిగినా, ప్రపంచ యాత్రికుడు అని పేరు ఎంచుకున్నా, ఈరోజు నువ్వు చేసిన కమెంట్స్ తర్వాత ఏ ఆడ కూడా నిన్ను వచ్చి పెళ్లి చేసుకోదు, ఒక్క ఆడది కూడా నిన్ను వచ్చి పెళ్లి చేసుకోదు. ఇది వాస్తవం. నువ్వు పోయి పరాయి దేశాల్లో ఎరుకోవాల్సింది. ఇదంతా కాకుండా వీడు చెప్తాడు, నేను ఇండియాకి ట్యాక్స్ కడుతున్నాను, నేను కట్టడం ఆపను, ఎందుకంటే నేను ప్రశ్నించే హక్కు ఉంది నాకు. ఇలాంటి వాళ్ళందరినీ కడిగేస్తాడంట. 65 ఏళ్ళు వచ్చేసినాయి అంట. ఇదంతా కాకుండా వాడు అంటాడు గరికిపాటి వారిని, చాగంటి వారిని పెద్దముండా వాళ్ళు. ఏం మాటలండివి, ఏం మాటలు ఇవన్నీ? గరికిపాటి వారు, చాగంటి వారు నీకు పిండం పెట్టారా? నీకు ఎవడో పిండం పెడితే తీసుకొచ్చి ఏళ్ల పేర్లు ఎందుకు వాడుతున్నావురా? జస్ట్ బికాజ్ నీకు కొంచెం డబ్బులు కావాలి. 1,40,00,000, 1,50,00,000, 2 కోట్లు నా అన్వేషణ ఛానల్కి వచ్చుతాను. నువ్వెంత ప్రగల్భాలు పలికావో, నీకు ఈరోజు సబ్స్క్రైబర్స్ నువ్వు వద్దుపో అని చెప్పి అన్సబ్స్క్రైబ్ బటన్ నొక్కుతుంటే ఇలాంటి కంటెంట్ ఏరుకుంటావురా అన్వేషణ? నువ్వు చివరికి పెద్దముండా వాళ్ళు అంటావురా ఈరోజు కూర్చుని? ఇదాను మాట్లాడే మాటలు. గరికిపాటి వారికి క్షమాపణ చెప్పాడు, ఫోన్లే బెదవ మారాడేమో అని కొంతమంది నేను అనుకున్నారు, కానీ నేను నమ్మలా ఎదవని. వీడు మాట్లాడని నేను ఎప్పుడు నమ్మలా. కానీ కూర్చుని ఈరోజు పెద్దముండవాడు. ఏం మాట్లాడండి ఇవన్నీ? ఏం మాటలు పెడతారు? పిండం పెడతారా? నీకు ఎవరు పిండం పెట్టారా? గరికిపాటి వారు, చాగంటి వారు అసలు నీ పేరు ఎత్తారా? అసలు నువ్వు భూమి మీద ఉన్నట్టే వాళ్ళు ఎక్కడ రియలైజ్ అయ్యారా? అసలు నువ్వు కాదు వాళ్ళ మెయిన్ ఎజెండా. ఫర్ దట్ మ్యాటర్ ఎవరి ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మెయిన్ ఎజెండా కాదు. యువత బాగుండాలి, తెలుగు వాళ్ళు బాగుండాలి, మనం ముందుకెళ్ళాలి, మన భావాలు, ఆలోచనలు మార్చుకోవాలి, మంచితనం తీసుకురావాలి, పెంపకంలో మార్పులు రావాలి. ఎవరన్నా ఎక్కడన్నా స్త్రీని కించంగా చూస్తే చూడకూడదని చెప్తారు వీళ్ళు. స్త్రీకి అత్యంత విలువ ఇస్తారు. నువ్వు కూర్చొని బ్రహ్మదేవుడువా? నువ్వు రాస్తావా మా తలరాతలు? మోడీ నువ్వు కట్టే 50 లక్షల ట్యాక్స్ మనీకి నీకు అంత పొగరుంటే భారతదేశంలో ఉండి మేమందరం నీ చెత్త వింటున్నప్పుడు నిన్ను తీసుకువచ్చి శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే మేము భారతీయులమే కాదు రైకి నుంచి. ఇంకా గరికిపాటి వారు, చాగంటి వారు వీడి దగ్గరకు వచ్చి శరణు కోరాలంట, వదిలేయనని చెప్పి. లేకపోతే వీడు వదలనంట శరణు కోరకపోతే. ఇది కూడా మాట్లాడాడు ఈ వీడియోలు. చూస్తానే ఉన్నామండి. ఇది అన్ఎండింగ్గా. ఎక్కడైతే అసలు గరికిపాటి వారు వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన లెటర్ ప్రకారం మనం చూస్తే అసలు గరికిపాటి వారి ప్రస్తావన అండి, నేను ఫోటోలు అవన్నీ ఎప్పుడో చెప్పిన వీడియోల్ని ఇప్పుడు వాడుకోవడం తప్పు అని కూడా లెటర్ రిలీజ్ చేశారు. ఎవరైనా అలా వాడితే వాళ్ళపైన కంప్లైంట్ కూడా రేస్ చేస్తూ ఉన్నారు. వీడికి సబ్స్క్రైబర్ కౌంట్ పడిపోతున్నప్పుడు, ఇండియాలో పోలీస్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారన్నప్పుడు వీడు మళ్ళీ ఎక్కడ సబ్స్క్రైబర్స్ పడిపోతారు, నేను పెద్ద ఇండియన్ అని చెప్పి ఈరోజు మళ్ళీ మతం ముసుగులో కూర్చుని వీడు చేస్తున్న వ్యభిచారం మామూలు వ్యభిచారం కాదు. నోటితో పచ్చి వ్యభిచారం చేస్తున్నాడు ఈ నా అన్వేష్ అనేవాడు. ఏదైతే మనం మూలాలను నమ్ముతామో, ఎవరిని మంచివాళ్ళు అనుకుంటామో, ఎవరిని మార్గదర్శకులు అనుకుంటామో వాళ్ళని కూర్చొని హేళన చేయడం మొదలుపెట్టాడు. మొన్నటిదాకా చాగంటి వారి మీద పడలేదు, వీడు గరికిపాటి వారి మీదే పడ్డాడు. ఈ రోజు చాగంటి వారి మీద కూడా కూర్చున్నాడు. వీడు బ్రహ్మదేవుడు అంట, గరికిపాటి వారి విష్ణు అంట, శివుడు అంట, వీళ్ళందరూ తలరాతలు రాసేది ఈడేనంట. చూడండి ఈ వైపరీత్యం. మీరందరూ ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం? ఇంకా మనం చేతులు కట్టుకుని వీడికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కే ఉంచామంటే మనకంటే పాపులు ఎవరు ఉండరు. ఇది వాస్తవం. ఏ మతానికైనా చెందొచ్చు, మీరు ఏ మతానికైనా చెందొచ్చు, కానీ పరమతాన్ని గౌరవించాలన్న ఇంగిత మనకు ఉండాలి. భారతీయులు కించపరుస్తూ మాట్లాడుతున్నాడు అన్నప్పుడు వీడి గురించి మనం తాట తీస్తామనే కెపాసిటీ మనకు ఉండాలి. నువ్వు కట్టే బోడీ 50 లక్షలు ఎవరికి కావాలరా? నీకు తాట తీసే రోజు ముందుమే ఉంది. 50 కాదు 5 పైసలు కూడా లేకుండా మళ్ళీ మరుగుదొడ్లు కడిగిచ్చే స్థితికి నేను తీసుకెళ్తామని సత్తా మనలో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళం గళం విప్పితేనే ఇలాంటి వాళ్ళు నోరు మూస్తారు. ఊరికే కూర్చుని సొదవిన్నట్టు వెళ్ళిపోతే మనం కాంట్రిబ్యూట్ చేసేది ఇలాంటి ఇడియట్స్కి ఏమీ లేదు. ఈడు కాకపోతే ఇంకొకటి తయారవుతాడు రేపు. నేను చెప్తానే ఉన్నాను, సీతాదేవితో అప్పుడు శ్రీరాముల దాకా వెళ్తారని ఈరోజు వెళ్ళాడు. వీడికి పిండం పెట్టే కెపాసిటీ మన చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్స్ రేస్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు ఈమెయిల్ అగేన్స్ట్ హిమ్ రేస్ చేయండి, గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురండి. ఈయన్ని తీసుకొచ్చి ఇండియాలో డిపోర్ట్ చేసిన తర్వాత చిప్పకూడ తినిపించి మరుగుదొడ్లు కడిగించకపోతే మనం భారతీయులం కాదని గుర్తుంచుకోండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.